హాయ్ ఫ్రెండ్స్, విష్ యూ హ్యాపీ హోలీ. ఈ నెల మార్చి 3వ తారీఖున హోలీ పండుగ ఉన్నది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథను మనం చెప్పుకుందామా మిత్రమా? ఏమిటి ఆ కథ? అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. బహుశా ఒకసారి మళ్ళీ దాన్ని రివ్యూ చేద్దామన్న ఉద్దేశంతో నా ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సావధానంగా వినండి, వీడియోని స్కిప్ చేయకుండా వినండి మిత్రమా. ఏమిటది ఆ కొత్త తెలుసుకుందాం మరి. సదా భగవంతుడిని సేవిస్తూ ఆయననే పూర్తిగా నమ్ముకున్న వారికి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. దుష్టశక్తులు వారికి హాని కలిగించలేవు. భగవద్భక్తులైన సజ్జనులు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రమాదాల నుంచైనా బయటపడగలరు. దీనికి ప్రతీక హోలీ పండుగ. హోలికా దహనం జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము నిర్వహించుకోవడము ఒక ఆనవాయితీగా మనమందరం కూడా జరుపుకుంటున్నాము మిత్రమా. 7 రంగుల 7 చక్రాలు. 7 రంగుల 7 చక్రాలు ఏంటో అవి తెలుసుకుందామా మరి. రంగుల పండుగగా ఆసేతు హిమాచలము హోలీకి ఎనలేని ప్రాధాన్యం ఉన్నది మిత్రమా. ఈ ఉత్సవం వెనుక ఒక పౌరాణిక గాథ కూడా ఉంది. హరిభక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అనేక విధాలుగా హింసించాడు. చివరకు చంపాలనుకున్నారు. తన సోదరి హోలికను సాయం కోరాడు. ఎవరు? ప్రహ్లాదుడు. హోలికకు మంటల్లో కూర్చున్న చెక్కు చెదరని అగ్నిదేవుడు ఇచ్చిన ఒక వరం ఉంటుందన్నమాట. ఎవరికి? ప్రహ్లాదుని యొక్క సోదరికి. ఆమె చుట్టూ ఒక మాయావస్త్రం ఉంటుంది. దాన్ని మంటలు ఏమీ చేయలేవు కాబట్టి హిరణ్యకశిపుడి కోరిక ప్రకారము ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె అగ్నిలోకి ప్రవేశించింది. అప్పుడు ప్రహ్లాదుడు గణేశుని అంశతో జన్మించినవాడు, విష్ణు భక్తుడు. అతన్ని ఎలా దహించగలను, అలా చేయకపోతే హోలికకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చగలను అని అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు. మన జీవితంలో కూడా కర్తవ్యానికి ధర్మానికి మధ్య సందిగ్ధతలు ఎదురవుతూనే ఉంటాయి మిత్రమా. ఎప్పుడైనా కర్తవ్యం కన్నా ధర్మం గొప్పదని అర్థం చేసుకోవాలి మనం. అగ్నిదేవుడు ధర్మానికే కట్టుబడ్డాడు. అప్పుడు విష్ణుమాయ కారణంగా హోలిక మాయావస్త్రము ప్రహ్లాదుడికి చుట్టుకుంది. హోలిక మంటల్లో కాలిపోయింది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. అందుకే హోలీకి ముందు రోజు రాత్రి హోలికా దహనం పేరుతో మంటలు వేస్తారు. అంటే చెడును దహించి మంచిని ఆహ్వానించాలనే సందేశము దీనిలో ఇమిడి ఉంది. అలాగే తపస్సులో ఉన్న తనను మేలుకొల్పాలని ప్రయత్నించిన ఇంకొక కథ అన్నమాట. ఇది ఇక్కడ వరకు అయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, తపస్సులో ఉన్న తనను మేలుకొల్పాలని ప్రయత్నించిన మన్మధుణ్ణి శివుడు తన 3వ కంటితో భస్మం చేసిన రోజు కూడా ఇదేనట. అందుకే దీన్ని కాముని పున్నము అంటారు. మనలోని కామ క్రోధాదులను దహించి వెయ్యాలని రంగులు దేవీ శక్తికి ప్రతీక. రంగులు దేవీ శక్తికి ప్రతీకనట. అయితే దహించి వేయాలని దీని అంతరార్థం. ఇంకా ఏంటంటే ఆనందంగా ఉత్సాహంగా ఇదొక కథ. మళ్ళీ ఇంకొకటి ఇది ఇక్కడ వరకు అనమాట. తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముడి జీవితము చాలా ఆదర్శంగా, ఉన్నతంగా, ఎంతో గంభీరంగా ఉండేది. ప్రజలు యజ్ఞాలు యాగాలు నిర్వహించుకుంటూ నియమ నిష్టలతో ఉండేవారు. వారందరూ శ్రీరాముడిలా గంభీరంగా మారడం ప్రారంభించారట.
శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ధర్మాచరణ కఠినంగా ఉండేదట. ప్రజలు క్రమేపీ చాదస్తులుగా, కోపిష్ఠులుగా మారారట. వారిలో ఆనందము, ఉత్సాహము కరువైపోయాయట. శ్రీకృష్ణుడు దీన్ని సరిదిద్దాలనుకున్నాడు. రంగులతో ఓలిని ఆడడం ప్రారంభించాడట. ఎవరు? శ్రీకృష్ణుడు. వాస్తవానికి రంగులు దేవి యొక్క శక్తికి ప్రతీక. మన సూక్ష్మ శరీరములోని 7 శక్తి కేంద్రాలు 7 రంగులను కలిగి ఉంటాయి. ఆ ఏడు చక్రాల రంగులతోనే హోలీ చేసుకుంటాం. సహస్రార చక్రం అంటే సప్తవర్ణాల సమ్మిళితంగా ఉంటుంది. మనలోని చక్రాలను ప్రతిబింబించే ఈ రంగులను మన మీద, మీ మీద చల్లుకోవడము, ఆనందంతో, ఉత్సాహంతో ఆడుకోండి అంటూ ప్రజలందరినీ సామూహిక హోలీ వేడుకలకు శ్రీకృష్ణుడే ప్రోత్సహించాడట. భగవంతుడితో సంయోగము చెందిన వ్యక్తి ఆనందంలో పూర్తిగా లీనమైపోతాడు. మనకు బాధను, దుఃఖాన్ని ఇచ్చేది దైవం కాదు, వాటికి మనమే కారకులం. దీన్ని అందరూ గుర్తించాలి మిత్రమా. ఎప్పుడు సంతోషమైన స్వభావం కలిగి ఉండాలి, విశాల హృదయం కలిగి ఉండాలి. మన ప్రవర్తన అందరూ స్వాగతించేలా ఉండాలి. ఈ విధంగా ఇన్ని కథలు ఉన్నాయి మిత్రమా. ఇక ఐక్యతకు చిహ్నం. ధనిక, పేద, కులభేదాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే హోలీ ఐక్యతకు ఒక చిహ్నం. పాత గొడవలను మర్చిపోయి ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ స్నేహస్తాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత. పూర్వము పసుపు, కుంకుమ, మోదుగ పూల లాంటి సహజ సిద్ధమైన రంగులను హోలీలో ఉపయోగించేవారు. అవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సహజ యోగులు హోలీని కామదహనానికి ప్రతీకగా నిర్వహించుకుంటారు. అగ్నిని హోమరూపంలో పూజిస్తారు. పురుషులు పురుషులతో, మహిళలు మహిళలతో ఆనందోత్సాహంగా హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇది మన హోలీ పండుగకు సంబంధించినటువంటి ఇన్ని కథలు ఉన్నాయి మిత్రం. అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ చిన్ని ప్రయత్నం నేను చేశాను. తప్పకుండా అందరు వినండి, మీ పిల్లలకు వినిపించండి. అందరికీ కూడా మరి ఒకసారి విష్ యూ హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్.